పావు కింటలు పత్తి మోలు కూడా కామారెడ్డికి ఫోన్ చేస్తే నీ పత్తినాల ఉండదు నాక తన్నడి గంజిలో చేటే అమ్మో నా అవ్వ నిజంపాలు చేటుకు పోయితే నీ పత్తి ఇత్తు ఉంటుంది నేను అన్నడే అమ్మో నా అవ్వ నా నూకుడు ఫోన్ తీసి ఫోన్ తీసి బయట చేటుకు ఫోన్ చేస్తే పిల్ల నీ పత్తి తెల్లగా ఉంటుంది నాకు కావాలి నాని నా 25 కిలోల పత్తికి 25 పైన లారీ పంపించిండే చేటు ఆ లారీలో పత్తి వేసుకొని నేనెక్కిన డ్రైవర్ ఎక్కిండు లారీ పోతుంది నేను పోతున్నా లారీ పోతుంది నిజంబాల కాంటాక్ట్ కాగానే కట్టుకుమన్నదిరా కరెంట్ ధర్మ కాంటాక్ట్ కరెంట్ పోయింది నా 5 క్వింటల్ పత్తికి 75,000 రూపాయలు ఇచ్చిండురా సేటు నీ పావు కింటల్ పత్తికి 75,000 ఇచ్చిందంటే డౌట్ వస్తుంది ఆడు నిన్ను చూసి పెట్టిందని పత్తి పెట్టినారు గట్టగా ముందు కొడుక ముంగటో లారీ నాకు అంటలా పట్టింది నా నంబర్లో పట్టింది లేట్ అయితే కాంటాక్ట్ జోక్యం ఏంది నేనే అంటున్నావు నేనే మొన్న కూడా వచ్చిండు నేనే అన్నాడు నా మొగలు సోపతి కావచ్చా షాయి పెట్టుకుపోయి ఇచ్చిన వాళ్ళు షాయి తాగిండు నీ మూడు కరెంట్ బిల్లు కట్టడానికి మీటర్ వీక్కోలిపోయింది మళ్ళా నిన్న కూడా వచ్చింది మళ్ళీ నేనే అనబట్టి నా మొగలు సోపతి కావచ్చడానికి బూస్ట్ పెట్టుకుపోయితే బూస్ట్ తాగిండు నీ మూడు డిసి బిల్లు కట్ట డిసి వీక్కోలిపోయింది ఇయ్యాల పొద్దుగల కూడా వచ్చింది మబ్బులా మళ్ళా నేనే అనబట్టి వీడు నా మొగలు సోపతి కావచ్చానికి డికాషన్ వస్తే డికాషన్ తాగిండు ఆయన నల్ల వీక్కొని పోయిండురా అయ్యో ముగ్గురు వచ్చి 3 వీక్ పోయినాక నువ్వేం వీక్కపోయి వచ్చినావురా వారి నా బెల్లం అట్లా కళ్ళు చల్లబడ్డాయి నా బెల్లం మాట్లాడేది అర్థం కాక అనుకుంటాయి నా బెల్లం అస్సలు ఇంగ్లీష్ మాట్లాడేది మీకు తెలియచ్చు హస్బెండ్ హస్బెండ్ అంటే ఎవరు మా శ్రీవారా మొగడా రాదా ముఖ్యమా అయ్యో మా ఒడిన కార్యం ఓడి వచ్చిందో ఇప్పుడు మనం ఏమో లోకాల శంకరుడు వంశం మన భూలోక నగరం దోలేసే భూలోక నగరం లోపల అనేకమైనటువంటి రాజులు ఉన్నారు పురుషులు వాళ్ళ రాజులకు బట్టలు తీసుకొని ఉత్తపడి ఏమనుకుంటున్నారు కదా రాజు ఇళ్ళకి పోవాలి నాకు భయాలకి నువ్వు ముంగన పోతే నేను చేసేస్తా నా పిల్ల వచ్చే వల్ల దానికి ఏది పని చేసి పొద్దున ఎప్పుడైతే సీతాదేవి మడంగా రాజ్యంలో వ్యాపారం ఏనాడు పోతున్నారో పోతున్నారు రామ 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 రామ
రామ రామ యక్షుడు కింద ఇళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయో బట్టలు గంటలో కొట్టబోయి మల్లెపూలో బట్టలు ఇండుకొని మళ్ళా ఎవరో రామ రామ ఎవరో రామ రామ దేవలోకంలో రాముడా రాదంటే రాజైపోయిండు మరే రాజురా నా కన్న కొడుకు పూర్వక దగ్గర లోపల ఎవరికి సేవ చేసినా మంచి పేరు తెచ్చుకున్నాడా అతని మహిళలు చూసుకునే లోకాల శంకర్ కైలాస అయ్యో శంకరుడు చూడవచ్చరా రామ రామ శంకరుడు చూడవచ్చరా శంకరుడు ఎప్పుడు చూస్తున్నా నా పేరు పెట్టాలి నా పేరు పెట్టాలి లోకాల శంకర్ శబాష్ కొడుకా రాదు మడే రాదు నువ్వు నాకు చెప్పినట్టుగా ఎన్ని మైలు ఉన్నాయో మైలు తీసేస్తున్నావు నా పేరు నిలబెడుతున్నావు నీ వంశం పెరగాలి నీతోని మరి ఎటువంటి నీ కులం పెరగాలి వాడిని బాల్య భర్తలు లోలెత్తేవాడు నెగ్గుతాడో నెగ్గుడు అని భూలోక నగరం లోపల కొంత సేవ చేయించింది కానీ చెయ్యి అంటే లేదు చెయ్యి అంటే లేదు రాజు దగ్గర పోతున్నాడు దేవలోకం లోపల అట్లా సేవ చేసి రాజుల ఆడాది ఒక పట్టణ లోపల సేవ చేసిండు మరే రాజంటే రాజు లెక్కనే ఉన్నాడు పొద్దున పొద్దున దివ్యాలు పుట్టిన దగ్గర 20 లక్షలు 30 లక్షలు దగ్గర ఉన్నాయి సూర్యుడా నువ్వు నిలబడుతున్నట్టు ఉన్నాడు చంద్రుడా నువ్వు నిలబడుతున్నట్టున్నాడు అబ్బ కొడుక నువ్వు నేను చెప్పినట్టు సేవ చేస్తున్నావు కొడుక నాతోని కాదు అని నువ్వు దేవలోకం మరి రాలేవు ఇక నీకు శరణ వేరన్నాడు ఆశంకరుందా వంశం పెరగాలి నీ కులం పెరగాలి పూలక నగరం నువ్వు లేకుంటే పని జరగద్దు నా పేరు నిలబెట్టవాడి ఐదు యావత్తు చేత వచ్చిండు మన కన్న కొడుకు అటువంటి ఒక సీతాదేవి పూలక నగరం లోపల అనేకమైన సేవ చేస్తుంటే రేపు అత్తగా రేపు వచ్చే మాట్లాడదాం అక్కడ అలా అత్తగా పిలువు మరి ఎప్పుడైతే పూర్వక నగరం లోపల మడే సీతాదేవి పేరు పెద్ద చేసుకొని పేరు రాలేదు కానీ చిన్న పేరు రాజుగడ్డ పేరు వస్తుందమ్మా మడే రాజు మడే రాజు మడే రాజు మడే రాజు అన్న పేరే అప్పుడు సీతాదేవి వస్తుందమ్మా శంకరుడు పాలదేవి కన్నా చూసిండు అప్ప అప్ప కొడుకు కనిపించకున్నా కనుకున్నా మాయ తయారీ అది తప్పలేదు మన కలిసి పొందలేదు కొడుక ఎంత మంచోరికైనా ఒక కష్టం రావాలి ఎంత చక్కగా రోడ్డు మీద దాంట్లో మూడమార్గానికి ఒక ఉంటుంది షాపులో ఏ ప్రయాణం ఏ నాటికి కాదు కోట సినిమాతో కూడా బాధలు ఏకే బాధలు కూడా తప్పు ఎన్ని కోట్లు ఉంటే అంత బాధ ఎక్కడే ఉంటుంది ఎవరైనా కానీ కొడుక నీకైనా కానీ కొడుక నీకు పరీక్ష చూస్తున్నాడు శివలింగమయ్యా శివరాత్రి నాడు నా కొడుకు పండుగ రాసుకుని ఒక మాయా కుట్ల పొందవని చేతులు పెడతా ఇంటికి రమ్మంటున్నా సీతాదేవి భూలోకంకి వెళ్ళి ఆలోకం ఏనాడు పోతున్నారు పిల్లాలను పట్టణ
పిల్లలను తీసుకొని అత్త బాగా వచ్చినాక మా చెరుకోలేము కానీ మనం పోవాలి గంగలు పోవాలి మీద భర్త విషయమా భర్త మీద భార్య విషయము ఎవరాల భర్త తోడు భార్య ఏమున్నది అయ్యా నా కాలు ఎదుర్కొంటున్నాయి అయ్యా పోలమడే కాదు ఏనాడు కైలాసం వెళ్ళిపోతున్నాడమ్మా కైలాసం లోపల లోకాల శంకరుడు మీద వచ్చేవరకల్లా మాయ కుట్రబుద్ధ తయారు చేస్తానా అని కొంతను తయారు చేసి పెట్టుకుంటే మాయ కుట్రబుద్ధ తయారు చేసి ఏనాడు పెట్టిండు రాజు ఏనాడు రానే వచ్చిందో ఉద్యమాలు కొడతా నా పేరు కాపాడుతున్నా కొడతా నీ పేరు కాపాడుకుంటున్నావు కొడతా ఎట్లా పడతాయో పరికరం కూడా అట్లా వాకపోతుంది కొడతా కొడతా మళ్ళయ్యా అది రానున్నది శివరాత్రి పండుగ ఉన్నది కొడుతా శివరాత్రి నాడు కొడుతా నువ్వు తాగాల రెండు కొడుతా నువ్వు ఒక పొద్దులు ఉంటాయిరా నేను వేసుకొని కూర్చుండే ఈ మాయా కుత్ర పంత చూసినవారా పొంతని కొడుతా నీ చేతుల్లో పెడుతున్న కొడుతా ఇన్ని రోజుల కోలే నీ పార్వతీదేవి తప్ప తినేవాళ్ళు విండలేరు నీ బుద్ధి మెచ్చి నీ జ్ఞానం మెచ్చి నా సర్వస్వం నీ బొంత శంకరుని ప్రతిరూపమంటే మాయాపిత్ర బొంత నీ తల్లి పార్వతీదేవి తప్ప నీ ముద్రలో ఇప్పుడు లేదు నేను నిన్ను నమ్మి కొడుక నీ చేతిలో ఈ పొంతను పెడుతున్నా కొడుక నా కొడుక మడయ్యా అందరి బట్టలు విండినట్టు విన్నట్టు నా కొడుక పాలు నా కొడుక అందరు లెక్క దండాల మీద తీగల మీద భక్తవంతుని సామాన్యుడు నా కొడుకు ఎట్లా రాకుండా చూసుకొని రావాలా అందరి లెక్క గాలిలో వేయదు గంగలు విండదు బండ మీద విండదు గంగలకి ఓనవచ్చు అందరి లెక్క దండ మీద వెళ్ళేది చెట్ల మీద పుట్ల మీద కూడా వేయాలి కానీ మొత్తం మీద ఎండుకొని మాయగా మాటలు చెప్పుతున్నాడమ్మో మరుదులు పెట్టి మాట్లాడుతున్నాడు దేవుడు లోకాల శంకమయ్య మడగారు కల్లా నేను విని కట్టంటున్నాడు కానీ ఎట్లా విన్నా నా రోజు తెరవదయ్యా లోకాల శంకరునికి చెప్పలేక ఎట్లా చెప్తే అట్లా అన్నాడు అయ్యా ఆడ విన్నా నేను విని కట్టని ఏనాడు చెప్పిండు మనసు లోపల నవ్వుతున్నాడు లోకాల శంకరుడు నా కొడుక నీ పరీక్ష పెట్టుకున్నా కొడుక ఈ పరీక్ష నెప్పుతావా ఓడిపోతావా కొడుక నీ సత్యం నీకు నిజాన్ని నాకు ఇప్పుడు చెప్తుందా అని పుట్టించిన వాడే నా తండ్రి కొంత వెనుక నమ్మనుడు ఈ రోజులకు నా తల్లి నిందిందాడు ఇప్పుడు వరకు నా వద్ద వచ్చినప్పుడు మళ్ళీ భగవంతంగా నా గురుని సేవ చేస్తున్న నాకేమంటవనుకున్నాడు మరుగు మాటల ఓ తల్లులారా తీసుకొని నేను ఎట్లా అడిగంటే వాళ్ళకంతా దూరం వెళ్తున్నాడమ్మా గుండెలు పొగులు అంటున్నాయి కార్యాలు జన్మంటున్నాడు కొంచెం తీసుకొని ఎక్కడ పోవాలనుకుంటున్నారమ్మాయమ్మ ఎంత తెలిసిన మగోడు సతికి 10 అంటారు 10కి 10 అంటారమ్మా భార్య వేడి కనుక భర్త ఎట్లా పోతుందమ్మా రమ రమ పోతుండ రమ
చెప్పేది మన లోపల బాధపడుతున్నాడమ్మా నేను భగవంతుడికి మాట్లాడుతున్నా కానీ గంగలు వింటూ రేవులుకోవద్దు సాగి పండుకోవద్దు కోల్పాయిపోవద్దని చెప్పి భగవంతుడైనా కానీ ఎక్కడ దొరకాలి ఎక్కడ వినాలి భగవంతుడు ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి కానీ లోపల బాధపడుతున్నాడమ్మా ఎక్కడ వైపు రావాలి ఏడుకునే కానీ గంగలే కానవద్దు ఏడుకునే కానీ దేవుడే కానొస్తున్నాయమ్మా లోకాల శంకరుడు చెప్పిన మాట ఆడిపోయిన కానీ అది ఏనాడు కానొస్తున్నాయో పొందనాడు ఎందుకు ఇచ్చినట్టు ఏడ విన్నారు ఎక్కడ పోవాలి భగవంతుడు చెప్పేది లోకాల సంగమైన యాది వేసుకొని రామ 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 ఎక్కడ వింటారా చెరువులు తిరిగిన పాలు తిరిగిన కుంటలు ఎక్కడ పోయినా జంగనే ఉంది సాటి వేడిగా వస్తున్నాయమ్మా కొందరట్ల వింటున్నారేమో కట్టినాడు ఓ దేవుడా సీతారాదేవి చేడి కట్టి ఒకరు కట్టి నువ్వు మొదలు పడుకుంటే మనసులో కూడా బాధపడుకుంటా వచ్చి మూలకు ఏనాడు మూతోనే ఉన్నాడు అదే టైంలో సీతారాదేవి ఎలాంటి భర్తను చూసింది ఓ నాద ప్రాణేశ్వర ఎందుకు బాధపడుతున్నామని ఆడవిల్ల సీతారాదేవి అయిన కానీ నాగరావు ప్రాణరావు నాగరావు ప్రాణరావు భర్తకు పట్టి వచ్చిన అటువంటి కష్టం వచ్చినా కానీ భార్య కట్టినట్టే భార్య కష్టం వచ్చినా కానీ భర్త కట్టినట్టు నా తల్లులాలా ఏవి ఆపదనో ఏవి కష్టమో నా భర్తకు వచ్చింది చిన్న పోయి ఉండటం ఎన్నడు లేదు ఈ రోజు నాడు ఇట్లా చేస్తున్న నా భర్త ఎందుకో ఎటువంటి ఆడవిల్ల సీతారాదేవి వస్తున్న వేటి కాటాగా బాలరా వచ్చే ఓ దేవుడా